రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్పై మరో చీటింగ్ కేసు నమోదైంది. వైసీపీ హయాంలో బోరుగడ్డ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. తనను బెదిరించడంతో పాటు డబ్బులు తీసుకుని మోసం చేశాడంటూ గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో బోరుగడ్డపై కుంచనపల్లికి చెందిన పాస్టర్ నల్లపు మరియదాసు ఫిర్యాదు చేశారు. చిలకలూరిపేట ఈఎల్సీ చర్చ్ పాస్టర్గా ఉన్న మరియదాసుని చర్చికి ఫారిన్ ఫండ్స్ ఇప్పిస్తారని పాస్టర్ని బోరుగడ్డ మభ్యపెట్టాడు. 10 లక్షలు ఇస్తే విదేశీ నిధులను మంజూరు చేయిస్తారని నమ్మబలికాడు. దీంతో 5 లక్షల రూపాయలతో బోరుగడ్డ ఇంటికి ఆయన బంధువు రాజేందర్తో కలిసి మరియదాస్ వెళ్లాడు. ఫారిన్ ఫండ్స్ ఎలా ఇప్పిస్తారు అని అడగడంతో తనను బెదిరించి 5 లక్షల రూపాయలు బలవంతంగా తీసుకున్నాడని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. విదేశీ నిధులు వచ్చాక దానిలో భాగం కూడా ఇవ్వాలని, లేకపోతే ఊరుకోనంటూ భయపెట్టినట్టు చెప్పాడు. అయితే విదేశీ నిధులు తెప్పించకుండా కాలయాపన చేశారని, పలుమార్లు అడగడంతో తనపై దాడికి దిగారని ఫిర్యాదు చేశారు. మా ప్రభుత్వం అధికారంలో ఉంది, చేతనైంది చేసుకో అని బోరుగడ్డ బెదిరించారని అన్నారు. ప్రభుత్వం మారాక కూడా పలుమార్లు బోరుగడ్డ వద్దకు వెళ్లి తీసుకున్న 5 లక్షలు ఇవ్వాలని ప్రాధేయపడినా పట్టించుకోలేదన్నారు. బోరుగడ్డపై కేసులు నమోదవడంతో ధైర్యం తెచ్చుకొని తాను ఫిర్యాదు చేసినట్టు మరియదాస్ చెప్తున్నాడు. బోరుగడ్డకు బాధితుడికి మధ్య జరిగిన వాట్సాప్ మెసేజ్లు, చాటింగ్లను పరిగణలోకి తీసుకుని పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.